Hello everyone, welcome back to our YouTube channel Adarsh Prince Koduru. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో మేమైతే లాంగ్ వీడియోతో వచ్చేసాము. ఈ వీడియో వచ్చేసి మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్ళామన్నమాట. జూలో ఏం చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము, జూలో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఆదర్శ్ కోసం ఆదర్శ్ ఏమి అల్లరి పనులు చేశాడో కూడా చూసేయండి. సో ఇదైతే ఎంట్రన్స్ దగ్గర అనమాట. బయట రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అవుతాము. గేట్ బయట వచ్చేసి స్నాక్స్, హ్యాట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. బాగున్నాయి కదా హ్యాట్స్ చాలా. మేమైతే 2 హ్యాట్స్ కొనుక్కున్నాము. ఆదర్శ్కి ఒకటి, మాకొకటి. వాటితో చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. హ్యాట్ వచ్చేసి వాడు 350 రూపీస్ చెప్పాడు, 2 కలిపి. మేమైతే 250 రూపీస్కి బార్గెయిన్ చేసి తీసుకున్నాము. అండ్ దెన్ లోపలికి ఎంటర్ అయినాక ఇలా ఉంటుంది అనమాట. ఆ రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు సాటర్డే అవ్వడం, పిల్లలకి ఎక్స్కర్షన్ టైం కదా ఇది. చాలామంది, చాలా స్కూల్స్ ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారు. ఇవన్నీ హ్యాట్స్తో మా ఫోటో షూట్ అయితే మొదలైంది. సో ఇలా లైన్లో నుంచొని టికెట్స్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. అండ్ ప్లాస్టిక్ అలౌ చేయరు లోపలికి. ప్లాస్టిక్ తీసుకువెళ్ళాలంటే వాళ్ళు ఒక స్టిక్కర్ వేస్తారనమాట. అది వచ్చేసి 10 రూపీస్. అండ్ మనం బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి చూపిస్తే ఆ 10 రూపీస్ మళ్ళీ ఇచ్చేస్తారనమాట. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది కదా. లోపల ఎక్కడ ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి లేకుండా ఈ కాన్సెప్ట్ బాగుంది చక్కగా. లోపల వెళ్ళిన వెంటనే ఇట్లా ఉంటుంది అనమాట మనకి ఎంట్రన్స్. ఇవన్నీ మేమైతే ఆదర్శని ఎత్తుకోలేమేమో అని చెప్పి సైకిల్ తీసుకువెళ్ళాము. బట్ కొంచెం సేపే యూజ్ అయింది అది. ఆదర్శ్ అందులో ఉండనన్నాడు. ప్లస్ దాన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కించడం చాలా కష్టం కదా, చాలా నడవాల్సింది ఉంటుంది. సో మళ్ళీ దాన్ని మా హస్బెండ్ రిటర్న్ వెళ్ళి కార్లో పెట్టేసి వచ్చారనమాట. లోపలికి వెళ్ళినాక ఇట్లా ఫిషెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫిష్ ఎక్వేరియం అవన్నీ లోపల ఉంటుంది చూడడానికి. మేము లోపలికి అయితే వెళ్ళలేదు, బయట చూసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టర్టిల్స్ కనిపిస్తాయి. టర్టిల్స్ దగ్గరికి వెళ్ళాలంటే చిన్న రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. టర్టిల్ చూడండి, అసలు రాళ్ళల్లో రాయిలాగా కలిసిపోయింది కదా, అసలు కనిపించట్లేదు సరిగ్గా. భలే ఉంది, ఎంత పెద్దదో అసలు. ఈ టర్టిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ రోడ్ క్రాస్ చేసి మేము చిన్న చిన్న టర్టిల్స్ ఉన్నాయి అన్నమాట. అవి పాండ్లో చాలా ఉన్నాయి. అవి చూసాము. ఇగో నా ఆదర్శ్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఇక్కడ. ఇగో ఎంతమంది పిల్లలు వచ్చారో ఆ రోజు ఎక్స్కర్షన్కి. అసలు ఈ టర్టిల్స్ చూడండి, భలే ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ అక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. ఇగోండి, ఇది కూడా ఒక మంకీ అంటారో గొరిల్లా అంటారో మరి ఏంటిదో అది. ఇదైతే భలే ఉంది అసలు. అదేదో క్రాఫ్ట్ చేసినట్టు కింద నుంచి ఏం లేదు, పై వరకు ఫుల్ జుట్టు ఉంది, బాగుంది. నెక్స్ట్ అక్కడ ఒక బటర్ఫ్లై పార్క్ ఉందన్నమాట. బటర్ఫ్లై పార్క్లో ఎక్కాల్సింది కొంచెం హిల్లా ఉంటుంది, అది ఎక్కడానికి ఉంది. పెద్దగా ఏం లేదు అక్కడ. మేము అది ఎక్కే ముందు ఇదిగోండి ఇక్కడ టైగర్ని చూస్తున్నాం అన్నమాట. బెంగాల్ టైగర్ని చూస్తున్నాం. టైగర్ భలే ఉంది అసలు. ఇదిగోండి ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్ ఎంటర్ అవుతున్నాము. బటర్ఫ్లై పార్క్లో చాలా ఫ్లవర్స్, పూల మొక్కలు చాలా ఉన్నాయి అన్నమాట. సో వాటి వల్ల బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మాకైతే ఎక్కువ ఏం కనిపించలేదు ఆ రోజు. బట్ చూడ్డానికైతే ఆ ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి. పైకి వెళ్ళినాక అక్కడ ఒక బటర్ఫ్లై షేప్లో అన్నీ ఫ్లవర్ పాట్స్ పెట్టేసి ఉంచారు. ఫొటోస్ దిగడానికి బాగుంటుంది అనమాట. అదిగోండి ఇదే అది. రియల్గా చూడడానికి ఇది చాలా బాగుంది.
అక్కడ మేము ఒక 2 పిక్చర్స్ తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మన ఆదర్శని అయితే పట్టుకోవడం మా వల్ల కాలేదు ఆ రోజు. అసలు ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతానే ఉన్నాడు, అసలు ఆపలేకపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బెంగాల్ టైగర్ని మళ్ళీ చూడడానికి వెళ్ళామన్నమాట. అసలు భలే ఉంది, వైట్గా బ్లాక్ స్టార్స్ వచ్చి. సో ఈ టైగర్ని మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి చీతాని చూసామన్నమాట. ఆదర్శ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇక్కడ. ఆదర్శ్ టైగర్ చూస్తున్నాడు అనమాట ఇక్కడ. ఏది ఏది అని అడుగుతా చూస్తున్నాడు ఆదర్శ్. టైగర్ ఏది అంటే సౌండ్స్ చేస్తున్నాడు, టైగర్ ఎలా చేస్తుందో అట్లా. లయన్ ఏమంటది అంటే సేమ్ సౌండ్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఇదిగోండి వినండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హియర్ కమ్స్ ద లయన్. లయన్ అయితే అసలు అబ్బా భలే ఉంది, భలే అనిపించింది చూడడానికి, చాలా బాగుంది అసలు. అది చూసేసాక మేమైతే ఫుడ్ తిందాం అనుకున్నాము. ఫుడ్లో మేమైతే కేసరి, పులిహోర, బగారా రైస్ అండ్ ఆలూ ఫ్రై అండ్ దెన్ చపాతీస్ ఇవి క్యారీ చేసి తీసుకెళ్ళామన్నమాట. అక్కడ కూర్చొని అందరం తినేసాము. తినేసాక చక్కగా పీకాక్, వైట్ పీకాక్ బాగుంది కదా, వైట్ పీకాక్ రియల్గా చూస్తే చాలా బాగుంది అసలు. అండ్ దెన్ ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్ చూడండి ఎంతెంత ఉన్నాయో. అలా అలా కొంతసేపు ఆదర్శం నడిపించాము. ఆదర్శ అలసిపోయాడని వాళ్ళ డాడీ ఎత్తుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైనోజర్. అసలు దీన్ని చూస్తే నాకు భలే అనిపించింది. అసలు ఎంత ఉందంటే అది మన 2 హ్యాండ్స్ స్ట్రెచ్ చేసినా కూడా అంత ఉండదు, ఇంకా పెద్దగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్పో వాటర్లోంచి బయటికి రాలేదు. చూద్దామని ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది బయటికి రావట్లేదు. ఇంకా అలా అలా నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ ఫుడ్ కోర్ట్లో అలా ఐస్ క్రీమ్ తినేసి. అండ్ నెక్స్ట్ వచ్చి జిరాఫీ అనమాట. జిరాఫీ భలే ఉంది కదా ఇక్కడ, ఎంత ఈ యానిమల్స్ అన్నిటిని రియల్గా చూడడం చాలా బాగుంటుంది. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. మన ఆదర్శతో ఇక్కడ ఒక 2 ఫొటోస్ తీద్దామని చెప్పి చాలా ట్రై చేస్తున్నాం కానీ మా వల్ల అవ్వలేదు. ఏవేవో చేస్తున్నాడు ఇక్కడ క్లాప్స్ కొడుతూ. అండ్ నెక్స్ట్ క్రోకోడైల్స్ అసలు చాలా ఉన్నాయి అన్నమాట. వాటిని చూస్తేనే అదో రకంగా అనిపిస్తుంది కదా. అవి సగం వాటర్లో ఉండి సగం. నెక్స్ట్ వచ్చేసి రెప్టైల్ జోన్కి వెళ్ళాము. రెప్టైల్ జోన్కి టికెట్ ఉంటుంది అన్నమాట. టికెట్ ఎంత అనేది నాకు ఐడియా లేదు అంతగా. అండ్ రెప్టైల్ జోన్లో అసలు ఎన్ని స్నేక్స్ ఉన్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి వీడియో మిస్ అయింది, వీడియో తీయలేదన్నమాట. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము జూలో ఆ రోజు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.